చికెన్ ఫ్రైడ్ రైస్ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, బియ్యం 1 కప్పు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. ఆయిల్ వేస్తున్నానండి. సో నెక్స్ట్ జనరల్గా నాన్ వెజ్ అనగానే ఉల్లిపాయలు అవన్నీ పెట్టుకుంటారు రెడీగా. సో మీరు చాలా ఇంగ్రీడియంట్స్ తక్కువ పెట్టుకున్నట్టున్నారు. అవునండి. అంతేనా? సో మీరు హౌస్ వైఫ్ అండి? హౌస్ వైఫేనా? సో మీకు బాగా ఇంట్రెస్టింగ్ అనుకుంటే డ్రెస్సింగ్ అంతా రెడీ అవ్వడాలు అవన్నీ. అవునా? నాకు అలాగే అనిపించింది మీరు రెడీ అవ్వడాలు అవన్నీ చూసి. సో ఏం వేస్తారు? వెల్లుల్లిపాయలు వేసుకోండి. మామూలుగాని వరలక్ష్మి వ్రతం వస్తే మనకి భర్త వరలక్ష్మి రూపు కొనిస్తారు కదా. అందరూ అప్పట్లో మా తరతరాల నుంచి భర్త కొనిచ్చిన అల్లం ముక్కలేసి సో వరలక్ష్మి రూపులతోటి కాసుల పేర్లు చేయించుకునేవారు. అంటే ఎన్ని వరలక్ష్మి వ్రతాలు అయ్యాయి మనకి అనేది ఒక గుర్తుగా కాసుల పేర్లు చేయించుకునేవారు కదా. అవునండి. సో మీరు గుర్తుగా ఉంటుంది బ్లౌజ్ కేసెస్ కాసుల పేర్లు అన్ని మోడల్ కదండి. ఇవన్నీ పచ్చిమిర్చి వేసాను, పసుపు వేయాలండి కొంచెం. పసుపు కూడా వేసేసుకున్నారు. తర్వాత చికెన్ వేయాలి. చికెన్ స్పూన్ తీసుకుంటారు. దీంతో వేస్తారా? మీకు వంట చేశారు అప్పుడప్పుడు ఏదో ఉడకల చేయడం? అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంటారా? నిజమేనండి. మీ వారు హెల్ప్ చేస్తారు? ఏమేం చేస్తుంటారండి? నాన్ వెజ్ బాగానే చేస్తారు. చికెన్ చేస్తారు, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తారు. హెల్ప్ చేస్తా అన్నారు మీరు? వంట కూడా చేస్తారండి. వంట చేస్తారు, హెల్ప్ చేస్తారు. వంట చేస్తారు, హెల్ప్ చేస్తారు. మీ ఆవిడ వెనకేసుకొస్తున్నారు అనిపిస్తుంది. అది మీరేమంటారు? ఉన్న వాస్తవం చెప్తాను. ఉన్న వాస్తవం. సో మరి మీరు నాన్ వెజ్లో ఏ స్పెషల్ అండి? మటన్. మటన్ బాగా చేస్తారా? మటన్ చికెన్ రెండు బాగా చేస్తారు. రెండు అంటే కూరలా లేకపోతే బిర్యానీలు? కూర. ఉప్పేస్తారండి? మూత పెట్టేస్తా అండి ఒక 10 minutes అట్లా. సో మగ్గాల? కొంచెం మగ్గ. సో మీరేం చేస్తూ ఉంటారు సార్? ఆర్టీసీ ఎంప్లాయ్. సో పొద్దున వెళ్ళి సో మరి సెకండ్ షిఫ్ట్ అంటే మారుతూ ఉంటాయి కదా షిఫ్ట్? పర్మనెంట్ అయితే సెకండ్ షిఫ్టేనా? సో పొద్దున హెల్ప్ చేసేస్తారు అంతేనా? సో మరి మీరు ఆర్టీసీలో ఏం చేస్తుంటారు? కండక్టర్గా. సో మొత్తం తిరుగుతూ ఉంటారు. సిటీ పర్యవేక్షణ అంతా మీ చేతిలో ఉంటుంది అంతేనా? మీకు ట్రాఫిక్ చిరాకు అనిపిస్తుంటుందా లేకపోతే పోనీ మన డ్యూటీ అలవాటు అయిపోయిందా? ఒక్కొక్కసారి చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది కదా అబ్బా. ఎందుకంటే ఎంత అలవాటు అయిపోయినా కూడా మేము వెళ్తున్నప్పుడు కూడా ఈ ట్రాఫిక్ అబ్బా ఎంతసేపు రా బాబు నీరసం వస్తుంటుంది. పాటలు అయినా అలవాటు అయిపోయిందా మీకు? సో ఇది ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట మీరు? మా అమ్మ దగ్గర అండి. అమ్మ దగ్గర? మాస్టర్ అండి వంటలు. ఎవరు వాళ్ళ అమ్మగారు? ఆవిడ? ఓకే. సో ఇంకేమైనా వేస్తారండి? కొంచెం మగ్గినాక కొంచెం మగ్గాల. సో ఎప్పుడైనా చెకింగ్కి వచ్చిన రోజులు ఉన్నాయా? చాలా. అంటే మిమ్మల్ని ఎవరు నిలదీయలేదా? అంటే ఆయన మన తప్పు లేనప్పుడు అంటే వాళ్ళ టికెట్ ఎందుకు తీసుకోలేదు? వాళ్ళ ఫాల్ట్. పబ్లిక్ ఉన్న కెపాసిటీ ఎక్కువ ఉన్నప్పుడు 50 ఎబో ఉన్నప్పుడు మన తప్పు ఉండదు. బిలో 20 ఉంటే మన తప్పు ఉంటుంది. 20 కంటే తక్కువ 20లో ఉంటే మిమ్మల్ని నిలదీస్తారా? అలా ఎప్పుడైనా జరిగిందా? ఇంతవరకు కాలేదు. అయితే మీరు మంచి ఉద్యోగస్తులు అన్నమాట. అలా కాకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు కదా. ఓకే. సో చూద్దామా అండి? రైస్ వేసేద్దాం. మీ పిల్లలు? ఇద్దరు బాబులు. చదువుకుంటున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్ ఒకతను, డిగ్రీ సెకండ్ ఇయర్. ఓ. మిరియాల పొడి వేయాలండి. మిరియాల పొడి. సో మీరు ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళాలంటే మీ ఆవిడకి ఎంత టైం ముందు చెప్తారు రెడీ అవ్వడానికి? 1 day బిఫోర్. 1 day?
అంటే ముందు చెప్తారా సినిమాకి వెళ్ళాలంటే? 1 day before. ఎందుకు అంతసేపు రెడీ అవుతారు? ఈ రోజు ప్లాన్ రేపు. అవునా? అంతేనండి. ఇది నిండా లేకపోతే మీరు అంతసేపు రెడీ అవుతారండి? లేదండి. లేదా ఎంతసేపు రెడీ అవుతారు మీరు? 10 minutesలో రెడీ అయిపోతాం. 10 minutes రెడీ అయిపోతారా? ప్లాన్ కోసం ముందే రేపు జస్ట్ ప్లాన్ అంతే. అంతే. రేపు ఈ సినిమా పోతున్నా రెడీ పోదాం. సోయా సాస్ వేస్తున్నాండి. టమాటా సాస్ వేస్తున్నాండి. టమాటో సాస్. స్టవ్ ఆఫ్ చేసేయండి చాలు. కొత్తిమీర. చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. థ్యాంక్ యూ. చికెన్ ఫ్రైడ్ రైస్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చికెన్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, చికెన్, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో అన్నం, మిరియాల పొడి, సోయా సాస్, టమాటో సాస్ వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ.